యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 115. కీర్తన 115 మొదటి వచనంలో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయములను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వం బట్టి నీకు మాత్రమే మహిమ కలుగును గాక అని కీర్తనకారుడు మొదలు పెడతా ఉంటున్నాడు. మటుకి ఈ కీర్తనకారుడు ఈ మాట చెప్పడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే, మాకు కాదు యెహోవా, నీకు మాత్రమే అంటున్నాడు. ఈ 2 మాటలు చాలా కీలకమైన మాటలు. ఎందుకు అనంటే, దేవుని మహిమని దొంగిలించేదే మనం. మనము దేవుని మహిమని దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవునికి ఇవ్వవలసినంత మహిమని మనం ఇవ్వలేము. అసలు మనిషి మహిమకి పాత్రుడే కాడు. మనిషికి ఎలాంటి మహిమ లేదు. మనిషికి ఎలాంటి మహిమ కూడా తనంతటికి తాను స్వయంగా తెచ్చుకోవడానికి అర్హుడే కాదు. ఎందుకు అనంటే, మనిషికి ఏదన్నా ఇవ్వబడింది అంటే దేవుడు అనుగ్రహించిందే. దేవుడు అనుగ్రహం బట్టి మనం పొందాము కాబట్టి మహిమ మాత్రం దేవుడికే వెళ్ళాల్సింది. ఒకవేళ మనం ఏదన్నా సాధించినా, మనం ఏదన్నా చేసినా ఆ పదార్థం కావచ్చు, లేకపోతే ఆ జ్ఞానం కావచ్చు, లేకపోతే మనకి ఉంటున్న జీవం కావచ్చు, ఇవన్నీ దేవుడిచ్చినందుకు ఘనత మాత్రం దేవునికే. ఈ విషయాన్ని మానవుడు గ్రహించి, ఈ దేవుణ్ణి ఎరిగి, ఇప్పుడు దేవునికి పూర్తి ఘనత ఇచ్చానంటే నాకు ఘనత ఏం దొరకదు, నాకు పేరేం దొరకదు అని చెప్పి ఈ మానవుడు నిదానముగా దేవునికి ఘనత ఇవ్వడానికి పోరాటం మొదలు పెడతా వచ్చాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తా ఉంటుంది. సర్వశక్తుడైన దేవుడు తన యొక్క సృష్టిలో తన శక్తిని, నిత్య శక్తిని, తన దైవత్వాన్ని రుజువు చేసినప్పుడు మానవుడికి దేవుడు ఎంత మహిమాన్వితుడో, దేవుడు పూర్తి మహిమకి అర్హుడు అనే విషయాన్ని ఎరిగిన తర్వాత, ఇప్పుడు తనకి ఘనత కావాలని ఆశని బట్టి, తనకి మహిమ కావాలని ఇష్టమును బట్టి ఆ వ్యక్తి తన మనస్సు పూర్తిగా ఆయన దేవునికి పూర్తి ఘనతిస్తే నాకేమి దొరకదు కదా. వాస్తవం, దేవునికి ఇవ్వవలసినంత ఘనతిస్తే ఇక ఈ విశ్వంలో దేవుని బయట ఏ సృష్టికి కూడా ఘనత ఇవ్వడానికి వీలే లేదు. ఎందుకు అనంటే, అన్నిటికీ మూలం ఆయనే, అన్నిటికీ ఆధారం ఆయనే, అన్నిటికీ ఆదర్శము కూడా ఆయనే. కనుకనే మానవుడు నిదానంగా దేవుడికి ఇవ్వవలసిన ఈ మహిమని తీసుకొని దీన్ని చతుష్పాద జంతువులకి, క్షయమగు వాటికి, మనుషుల ప్రతిమా రూపాలకి దాన్ని మార్చేస్తా వచ్చాడని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది. కనుక దేవునికి మహిమ ఇచ్చేటప్పుడు మనం మహిమ తీసుకోవడానికి వీల్లేదనే విషయాన్ని గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను తగ్గవలసినది, నీవు హెచ్చవలసినది. ఆయన నా జీవితంలో హెచ్చించబడాలి అని అంటే నేను తగ్గించబడాల్సిందే. కనుక ఈ ఒక్క గుణం మీద క్రైస్తవ జీవితం కట్టబడి ఉంటుంది. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను ఎప్పుడైతే అయోగ్యుడిని, నేను ఎప్పుడైతే అపాత్రుడిని అనే విషయాన్ని గ్రహిస్తానో అప్పుడు ఆయన యోగ్యుడు, ఆయన పాత్రుడు అనే విషయాన్ని గ్రహించగలరు. ఒక గర్విష్ఠుడు దేవుడిని దేవుడిగా ఎన్నడూ చూడలేడు. ఎందుకు అనంటే, తన గురించి తాను ఎక్కువ అనుకుంటాడు. ఒక ధీరుడు తన గురించి తాను ఎలా అనుకోవాలో అలానే అనుకుంటాడు కనుక తాను మాత్రం దేవుడిని దేవుడిగా చూస్తాడు. ఇక్కడ ఈ 2వ వచనంలో ఆయన అంటున్నాడు, దేశాలు అడుగుతున్నాయి, మీ దేవుడు ఎక్కడ అని అడుగుతా ఉంటున్నాయి. బట్టికి దేశముల అభిప్రాయంలో వారు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతా ఉంటున్నారు అని అంటే, దేవుడు కంటికి కనిపించడు, దేవుడు చెవికి వినిపించడు, దేవుడు మానవాతీతమైన వాడు గనుక, మానవుడికి అర్థం కాని వాడు గనుక, లేక మానవుని అవగాహనకి మించిన వాడు గనుక, ఆ కారణమును బట్టి మానవుడు ఈ దేవుణ్ణి అర్థం చేసుకోలేక, చూడలేక ఈ ప్రశ్న అడుగుతా ఉంటున్నాడు. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇప్పుడు కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు, మీరు దేవుళ్ళు అని అనుకుంటూ మీరు మీ చేతులతో చేసుకుంటున్న విషయాలని ఆయన నేరుగా బయట పెడుతూ 6వ వచనంలో అంటున్నాడు, అయితే వారి విగ్రహాలు వెండి బంగారంతో చేయబడతా వచ్చాయి. అంటే వీరి విగ్రహం, వీరి దేవత, వీరు దేవుడు అని అనుకునే ఆ సిద్ధాంతం, ఆ మనస్సుకి, లేక ఆ ఐడియాలజీకి, ఆ యొక్క ఆలోచనకి వెనకాల కేవలం అబద్ధం ఉంది. కేవలము వాళ్ళు ఆ విగ్రహాన్ని చేస్తున్న పదార్థంలో అతిశయిస్తా ఉంటున్నారు. ఎంత మూర్ఖత్వం! విగ్రహాన్ని చేస్తా ఉంటున్న పదార్థములో ఈ చేసేవాడు అతిశయిస్తున్నాడు అనంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండగలదా? చేసేవాడి పదార్థం కదా అది, చేసేవాడు కొనుక్కున్న పదార్థం కదా, చేసేవాడు తీసుకొని వచ్చిన విలువను కదా, దాన్ని బట్టి
ఆ విగ్రహానికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడికి మనం విలువ పెంచము. దేవుడికి మనం ఇచ్చే విలువ అవసరం లేదు. దేవుడు దేవుడు అంతే. మనము ఆయనకేదో విలువ పెంచి, ఆయనేదో భద్రపరిచి, ఆయనేదో కూర్చోబెట్టి, ఆయనేదో మాట్లాడించాలంటే అలాంటి దేవుడు దేవుడెందుకు అవుతాడు? చాలా సార్లు మనం దేవుని మర్యాద మనం కాపాడడం ఏంటి? నేను మర్యాద కాపాడితే అంత చేతగాని దేవుడు నాకసలు ఎందుకు అవసరము? కాబట్టి దేవుని మర్యాద మనం కాపాడం. దేవుడిని దేవుడుగా మనం చూడడం నేర్చుకోవాలి. దేవుడు తన మర్యాదను తాను కాపాడుకుంటాడు. దేవుడు నేనున్నా లేకపోయినా, సృష్టి ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా దేవుడు తనంతటికి తానే దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించడం చాలా అవసరం. అంతేకాకుండా ఇక్కడ ఈ కీర్తనకారుడు ఈ విగ్రహాల గురించి మాట్లాడుతానంటున్నాడు. ఇది పదార్థములను బట్టి అతిశయిస్తారు. అయితే మా దేవుని స్వభావంను బట్టి మేము అతిశయిస్తాం. ఈరోజు దేవుడు ఎవరు అని అంటే ఆయన చేయబడిన పదార్థము కాదు. ఎందుకనంటే ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన నిత్యుడు, అపరిమితమైన వాడు, ఆయన మానవ అవగాహనకి మించిన వాడు కనుక మనం కట్టించిన గుడిలలో ఆయన ఉండేవాడు కాదు. మనమిచ్చే ఆభరణాలతో ఆయన అలంకరించుకునేవాడు కాదు. మనమిచ్చే దాన ధర్మాలతో ఆయన బ్రతికేవాడు కాదు. మనమిచ్చే బల్లెరపలతో ఆయన భోజనం తినేవాడు కూడా కాదు. ఇది నేరుగా బైబిల్లో ఆయన చెబుతా ఉంటున్నాడు. కనుక దేవుడు అనంటే మన సహాయం అవసరం లేదు, మనకే ఆయన సహాయం అవసరం. కానీ ఇక్కడ విగ్రహాల గురించి ఈయన మాట్లాడుతూ వాళ్ళు పదార్థం బట్టి అతిశయిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు మానవ చేతుల ద్వారా చేయబడతా వచ్చారు. మనిషి చేతితో చేయబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు? నేను నా చేతితో చేస్తే ఆయన నా సృష్టికర్త ఎలా అవ్వగలడు? నా సృష్టికర్త నా సహాయం లేకుండా నన్ను చేయగలిగి ఉండాలి. ఆయనే కదా సృష్టికర్త అనంటే. కనుక ఇది తత్వజ్ఞానానికి విరోధమైంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బుద్ధిహీనత అనంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే మానవుడు బుద్ధిపూర్వకంగా దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఇవ్వకుండా ఆ మహిమని తాను దొంగలిస్తా వచ్చాడో దేవుడు మానవుడికి వెర్రితనానికి అప్పగిచ్చేస్తా వచ్చాడు. అందుకనే మానవుడు వెర్రివాడైపోతా వచ్చాడు, పిచ్చోడైపోతా వచ్చాడు. ఆత్మీయంగా ఆధునికంగా బహుశా మేధస్సు కలిగిన వాడేమో కానీ ఆత్మీయంగా మెంటలోడు, ఆత్మీయంగా పిచ్చోడైపోతా వచ్చాడు. అంతేకాకుండా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము అని చెప్తా ఉంటున్నారు. అంటే ఇంకో మాటలో మనల్ని దేవుడు తయారు చేశాడు కనుక ఆయనకి సమీపంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు దగ్గరగా ఉంటే మనకి లబ్ధి కలిగించే విషయాలు, మనకి శ్రేష్టమైన విషయాలు, మనకి పురోభివృద్ధి కలిగించే విషయాలే మనలో ఉంటాయి. కానీ ఈ దేవునికి దూరం అవుతే, ఈ దేవుణ్ణి దూరం కనుక మనం ధిక్కరించాము అని అనుకోండి, ఇంకా ఈ దేవుణ్ణి మనము దూరం పెట్టాము అని అంటే ఖచ్చితంగా ఇక మనకు అన్ని నకారాత్మకంగానే జరుగుతాయి. మనకు అన్ని నష్టాలే, మనకు ఉన్నదంతా అసలు ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకంటే సృష్టికర్తతో సరిగ్గా ఉండడానికి దేవుడు మనం తయారు చేశాడు. ఆయన నిర్మించిన విధానము, ఆయన నిర్మాణకుడు కనుక ఆయన నిర్మించిన విధానంలో మనం ఉంటేనే మనకి క్షేమం తప్ప ఆయన నిర్మాణ విధానానికి బయటకు వస్తే మనకి క్షేమము లేదు అనే విషయాన్ని ఆయన చెబుతా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ విగ్రహాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు నోళ్ళున్నాయి మాట్లాడు, చెవులున్నాయి వినవు, కళ్ళున్నాయి చూడవు, ముక్కుంది కానీ వాళ్ళు వాసన పీల్చుకోలేరు, చేతులున్నాయి కానీ తాకలేరు, కాళ్ళున్నాయి కానీ నడవలేరు. అంటే దీని వెనకాల కేవలం ఒక ఐడియాలజీ, ఒక ఆలోచన మాత్రం ఉంది. కానీ ఆలోచన అవాస్తవమైన ఆలోచన. ఒక చేతగాని దేవుడిని ఒక వస్తువుని పట్టుకొని దేవుడు అంటున్నారు. ఆ వస్తువు తనకు తానే సహాయం చేసుకొని దేవుడు ఎలా అవుతారు? కనుక మన జీవితాల్లో మనము వాస్తవంగా దేవుడెవరో గమనించడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆ 8వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు, దాన్ని చేయువారు దాని వలె అయిపోతారు. అంతేకాదు దాన్ని విశ్వసించు వారు కూడా దాని వలె అయిపోతారు. ఎందుకు అయిపోతారు? చేసేవాళ్ళు ఎందుకు అట్లా అయిపోతారు అనంటే, ఏ రకంగా అయిపోతారు అనంటే దాన్ని నమ్ముకుంటారు కనుక ఏ సహాయం దొరకదు. ఇక్కడ దేవుడి గురించి రాస్తూ ఆయన అంటున్నాడు, ప్రత్యేకంగా 9వ వచనం నుంచి ఆయన అంటున్నాడు, ఈ 8వ వచనానికి విరోధంగా 9, 10, 11 వచనాలు రాస్తా ఉంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ వారలారా, అహరోను ఇంటి వారలారా, ఆయనకి భయపడు వారలారా, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు ఆశ్రయంగా, షీల్డ్గా, మీకు సంచకరువుగా ఉంటాడు అని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ విగ్రహాలకి దేవుడికి వ్యత్యాసాన్ని చూపిస్తా ఉంటున్నాడు. విగ్రహం ఏం చేయగలదు? విగ్రహాన్ని చేసిన వాడు విగ్రహాల్లాగే అయిపోతాడు. వాడికి సహాయం దొరకదు, వానికి ఆశ్రయం దొరకదు, వాడు చేసుకునేది వానికి ఎలా సహాయం చేయగలదు, దానివల్ల ఏ లాభము లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ కీర్తనకారుడు చెబుతా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ కీర్తనకారుడు దాన్ని నమ్ము వారందరూ కూడా అట్లానే అయిపోతారు అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు అని అంటే వీళ్ళు నమ్ముతారు, ఆయన వస్తాడు, ఆయన సాయం చేస్తాడు, ఏదో చేస్తాడు, నన్ను మారుస్తాడు. కానీ ఆయన ఒక అబద్ధం. ఆ విగ్రహం అనేది ఒక
పెద్ద అబద్ధం కాబట్టి, దాని వెనకాల ఏమీ లేదు కాబట్టి, వీళ్ళేదో మానసికంగా ఊహిస్తున్నారు, మానసికంగా ఆలోచిస్తున్నారు తప్ప, ఆ విగ్రహంలో వాస్తవంగా ఏమి లేని కారణాన అది సహాయం చేయడానికి వీలు లేదు. అయితే దేవుడు వాస్తవంగా కంటికి కనిపించడేమో, చెవికి వినిపించడేమో ఏమో, పూర్తిగా మనకి అర్థం కాడేమో, కానీ దేవుడు వాస్తవం కాబట్టి, దేవుని యొక్క గుణగణాల్ని మనం విశ్వసించినప్పుడు ఆయనపై ఉంటున్న విశ్వాసం క్రియాపూర్వకంగా మనపై పనిచేస్తాయి అది. అంతేకాకుండా 12వ వచనంలో చూసినట్లయితే ఈ కీర్తనాకారుడు, ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని ఆశీర్వదించు, నీ ప్రజలను ఆశీర్వదించు, అహరోనింటిని ఆశీర్వదించు, నీకు భయపడే వారందరినీ చిన్న పెద్ద కావచ్చు ఆశీర్వదించు. ఇక్కడ ఈ 3 గుంపుల వారికి ఏమేం చెప్తున్నాడంటే, ఆయన సహాయకుడు, ఆయన వారికి చుట్టూ పట్టించుకునేవాడిగా ఉంటున్నాడు, లేక కేడంగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన వారిని ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. అందుకే మొదటి వచనంలో అంటున్నాడు, మాకు కాదు యెహోవా, ఎందుకంటే నీవు మమ్మల్ని పట్టించుకుంటావు, నీవు మమ్మల్ని మాకు క్షేమాన్ని ఇస్తున్నావు, నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు, మహిమ నీకు మాత్రమే చెందుతుంది. ఈ విగ్రహాలకి మహిమ ఇవ్వడంలో మీనింగ్ లేదు, ఎందుకంటే అవి ఏమీ చేయలేవు. బహుశా ఇక్కడ వాళ్ళకుంటున్న సక్సెస్, వాళ్ళకుంటున్న విజయాలు, వీటిలన్నిటి వెనకాల నా విగ్రహమే కారణం అనుకుంటున్నారేమో, కానీ అది వాళ్ళ ప్రయాస, లేకపోతే అది వారి అక్రమం బట్టి సంపాదించింది తప్ప, నిత్యత్వం వరకు మిగిలేదే నిజమైన ఆస్తి. తాత్కాలికంగా చచ్చిపోయే వరకు మిగిలేది నిజమైన ఆస్తి ఎలా అవుద్ది? కనుక ఈ విగ్రహాలు ఏవి కూడా నికరమైన మిగిలిపోయే నిత్యత్వం మిగిలే ఆస్తిని ఏది ఇవ్వలేరు. అయితే దేవుడు మాత్రము నికరము నిత్యము మిగిలిపోయే ఆస్తిని మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. అంతేకాకుండా 14, 15 వచనాల్లో ఆయన పిల్లలను ఆశీర్వదిస్తాడు, సమృద్ధి కలగజేస్తాడు. భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ద్వారా మీరు ఆశీర్వదించబడును గాక. చివరి 3 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఆకాశం అంతా ఆయనకే చెందుతుంది, భూమి మాత్రం ఆయన మానవుడికి ఇచ్చాడు. ఆయన మానవుడికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే గృహ నిర్వాహకుడుగా దీన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తాడని. మానవుడికి ఒకసారి ఇచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ జోక్యం చేసుకోడు. చివరి దినాన్న దేవుడు రూపొందిస్తాడు, చివరి దినాన తిరిగి దేవుడు లిబరేట్ చేస్తాడు, దానికి స్వేచ్ఛనిస్తాడు, అది వేరే సంగతి. కానీ అప్పటి వరకు దేవుడు మానవుడిని గృహ నిర్వాహకుడిగా చేశాడు గనుక, ఈ మానవుడు ఈ సృష్టిని పాడు చేసినప్పుడు దాని పర్యవసానం మానవుడే అనుభవించాలి. దేవుడు మానవుని చేతిలో పెట్టాడు, మన దేహాన్ని పెట్టాడు, మన తెలివిని పెట్టాడు, మన డబ్బుని పెట్టాడు, సృష్టిని పెట్టాడు. వీటిలన్నిటిని ఎలా వివరిస్తామో దాని యొక్క పర్యవసానం మనం అనుభవించాల్సిందే. ఈ పర్యవసానం అనుభవించేటప్పుడు ఆయన అడ్డురాడు, పని చేసేటప్పుడు ఆయన అడ్డురాడు, పర్యవసానం అనుభవించేటప్పుడు కూడా ఆయన అడ్డురాడు. గనుక చాలా జవాబుదారీతనంతో మనము పనిచేయడం చాలా అవసరం. అంతేకాకుండా 17వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో చచ్చిపోయిన వాళ్ళు దేవుడిని స్తుతించరు, గోతిలో దిగిపోయిన వాళ్ళు దేవుని అయితే మేమైతే నిన్ను నిత్యము స్తుతిస్తాము, దేవునికి స్తోత్రం కలుగును గాక. విగ్రహాలు కేవలం ఐడియాలజీస్, కేవలం ఆలోచన అవాస్తవాలని చెప్తున్నాడు. అవి ఏమీ చేయలేవు. కష్టపడి నువ్వే పెట్టుబడి పెట్టుకోవాలి, నువ్వే దాన్ని తీసుకెళ్ళాలి, నువ్వే దాని చేతిలో ఏమైనా పెట్టాలి తప్ప దానికి అది సాయం చేసుకో, మనకెక్కడి నుంచి సాయం చేస్తుంది. కనుక బైబిల్ దేవుడు లాజికల్ దేవుడు, రీజనింగ్ ఉంటుంది. దేవుడు ఏది ఇల్లాజికల్గా చేయడు. ఆయన ఈ తత్వజ్ఞానానికి విరోధంగా ఏది చేయడు, దాన్ని దాటి చేస్తాడేమో కానీ దానికంటే తక్కువగా లేక దానికి విరోధంగా చేయడు. కనుక ఇలాంటి దేవుడిపై మనం విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి సాగిపోతే ఎంతైనా ఆశీర్వాదం దిచ్చబడిన వారిగా ఉంటాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నిజముగా నీవెవరివో మేము గ్రహించి నీవుంటే చాలు, నీవుంటే చాలు అని గ్రహంతో మా జీవితాలు పూర్తిగా నీ చేతిలో పెట్టడానికి సాయపడుతుంది. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.